అది దొరుకుతుంది, మీకు మాత్రం మీకు బిడ్డ దొరికే అవకాశం పుష్కలంగా ఉంటాయి. డాక్టర్ గారు, స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో డోనర్స్ చాలా తక్కువగా ఉన్నారని మేము చెప్తుంటాం. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయిందంటే మిగతా వాళ్ళందరూ తప్పించుకోవడము, ఏదో ఒక లేనిపోయిన కారణం చెప్పి నా వల్ల కాదు, నాకు షుగర్ వచ్చేసింది, నాకు నడుము నొప్పి వచ్చేసింది, ఇలా చెప్తుంటారు. కాబట్టి డోనర్ పూల్ పెంచాలంటే ఏం చేయాలి? ఒక కిడ్నీ తీసేసినా ఏమి నష్టం లేదు డోనర్కి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ఒక కిడ్నీ యాక్సిడెంట్ పోయింది అనుకుందాం, ఉదాహరణకు దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ కిడ్నీ చితికిపోయింది, తీసేస్తున్నాం. అంత తప్పితే ఆ వ్యక్తికి రెండో కిడ్నీ పెట్టట్లే, ఎందుకంటే ఉన్న ఒక కిడ్నీ బాగా పనిచేస్తుంది, అందువల్ల జీవితకాలంలో ఇబ్బంది రాదనే ఉద్దేశంలో. కాబట్టి కిడ్నీ డొనేషన్ చేసినా, అది చెడిపోయినా, యాక్సిడెంట్లో పోయినా, ఇంకో కిడ్నీ బాగుంటే ఆ జీవితం బాగుంటుంది. ఈ ప్రిన్సిపల్ మీద ట్రాన్స్ప్లాంట్ ఆధారపడి ఉంది. కాబట్టి డోనర్స్ తక్కువగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ చూద్దాం, వీళ్ళిద్దరూ ఒక కుటుంబ సభ్యులు, అన్న చెల్లెలు అనుకుందాం. వీళ్ళు ఒకళ్ళకొకటి ఇద్దామని అనుకున్నా సరే వాళ్ళ గ్రూప్స్, బ్లడ్ గ్రూప్ వేరే ఉందండి. A+ అన్నకుంటే చెల్లెలకి B+ ఉంది. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ మధ్య ట్రాన్స్ప్లాంట్ చేయడం లేదు, ఎందుకంటే ఆపోజిట్ గ్రూప్స్. కాబట్టి వేరే కప్పులో ఉన్నారు, ఆ సిటీలో కావచ్చు, వేరే సిటీలో కావచ్చు. వేరే వాళ్ళు ఇక్కడ చూడండి, అన్నకి B+ ఉంది, చెల్లికి A+ ఉంది. సపోజ్ వీళ్ళిద్దరిని కలిపామనుకోండి. ఇప్పుడు ఇక్కడున్న అన్న ఈ చెల్లికి ఇచ్చాడు అనుకోండి, ఇద్దరు A+, కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడున్న B+ చెల్లె ఇంకొక అన్నకి ఇచ్చింది అనుకోండి, వీళ్ళకి కూడా సర్జరీ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎలా మెయింటైన్ చేస్తామంటే అపెక్స్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ అని ఉంటుందండి. అందులో ఏం చేస్తారు, ఎవరెవరు వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళ గ్రూప్స్ ఏంటి చూస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరు డోనర్స్ ఎలా ఉన్నారు, రెసిపెంట్ ఎలా ఉన్నారు, అవన్నీ చూసి మ్యాచింగ్ చేస్తుంటారు. కంప్యూటరైజ్ మ్యాచింగ్ చేస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రెసిపెంట్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక డోనర్ సెట్ అయ్యారు అనుకో. స్వాప్ అంటే ఏంటి? ఈ కుటుంబంలోంచి ఒక బ్లడ్ రిలేటివ్ ఇంకో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తారు. కాబట్టి డోనర్ పూల్ పెరిగే అవకాశం ఉంది. అయ్యో మా గ్రూప్ కలవలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్న బాధ ఏమి ఉండదు, తప్పకుండా మన గ్రూప్ వాళ్ళని ఎతికి పెడతారు వాళ్ళే. ఈ అపెక్స్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ ఎందుకంటే డోనర్స్, రెడీగా ఉన్న డోనర్స్ వాళ్ళ గ్రూపులు ఎవరికి మ్యాచ్ అవుతాయి, ఈ రాష్ట్రంలో లేకపోయినా సరే తప్పకుండా ఇంకో స్టేట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. అలా చేయడం వల్ల కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగారు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేశారు అంటే బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి. కానీ బ్లడ్ రిలేటివ్ లేకపోతే రియల్ ప్రాబ్లం. అలాంటి వారి కోసం వచ్చింది స్వాపింగ్. అంటే ఏంటి? ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఆ స్వాప్ టెక్నిక్ ద్వారా 3% నా డోనర్స్ ఆల్మోస్ట్ 15% పెరిగారు. కాబట్టి ఎవరైనా సరే వెయిటింగ్లో ఉంటే, ఇది ముంబైలో ఉందండి, ఈ అపెక్స్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ అంటారు. వాళ్ళు ఎవరెవరు వెయిటింగ్లో ఉన్నారు, ఎవరెవరు గ్రూప్స్ ఏంటి. ఉదాహరణకు బెంగళూరు ఉన్న వ్యక్తికి మన గ్రూపు మ్యాచ్ అవుతుంది అనుకోండి, వాళ్ళు చెప్తారు మీరు బెంగళూరు వెళ్ళి సర్జరీ చేయించుకుంటారా, లేదా బెంగళూరు పేషెంట్ ఇక్కడికి వచ్చేస్తారా. సో అలా వచ్చి ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ట్రాన్స్ప్లాంట్ కనుక బ్లడ్ రిలేటివ్స్ మధ్యలో అయినా, లేదా సేమ్ గ్రూప్ మధ్యలో అయినా సరే సంతోషం. ఇక్కడ చూద్దాం, జనరల్గా ఒక కిడ్నీని కనుక కలిపితే, చక్కగా కలిపితే 5 to 10 years అంతకు మించి కూడా బ్రతకచ్చు. కాబట్టి సేమ్ గ్రూప్ ఉండాలి, బ్లడ్ రిలేటివ్ ఉండాలి. ఈ రెండు చేసేటువంటిదే స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇక్కడ చూద్దాం, వీళ్ళిద్దరూ ఒక్క కుటుంబం వాళ్ళు, కానీ వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది వేరే కుటుంబంలో ఉంటారు. వీళ్ళకు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది మ్యారేజ్ ఎలా చేసుకుంటారు, ఒక అబ్బాయిని ఇంకో ఇంట్లో ఇస్తారు అమ్మాయికి, వాళ్ళ అన్న వచ్చి వీళ్ళు చెల్లెలు చేసుకుంటారు. అంటే ఇది బార్టర్ సిస్టమ్ అంటారు, ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఆ చేయడం ద్వారా వీళ్ళ మధ్యలో జరగని ట్రాన్స్ప్లాంట్ కనీసం ఇక్కడ ఈ అమ్మాయితో జరిగే అవకాశం ఉంది, వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, ఏ డోనర్ కూడా వెయిటింగ్లో ఉంటాడు. కాబట్టి ఇలా చేస్తే ట్రాన్స్ప్లాంట్ అవకాశం ఉంది. ఇక్కడ గమనించి చూసినట్లయితే 4 ట్రాన్స్ప్లాంట్ ఒకేసారి జరుగుతాయండి. ఎలా జరుగుతున్నాయి అంటే వేరే వేరే రాష్ట్రాల వాళ్ళని వీళ్ళు మ్యాచింగ్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హిందూ ముస్లిం మధ్యలో జరుగుతుందండి. హిందూస్ వీళ్ళ బ్లడ్ గ్రూప్ వీళ్ళతో మ్యాచ్ అయింది, వీళ్ళేమో ముంబై వాళ్ళు, వీళ్ళేమో హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళ కుటుంబం మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అయింది. దాన్నే స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. కాబట్టి ఎవరైనా సరే వెయిటింగ్లో ఉన్నప్పుడు మా గ్రూప్ సరిపోలేదు కాబట్టి ఇంకా మేము ఫ్రీ అట్లా అనుకోకూడదు. మీ